జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 వ్యాధులు ఈ విధంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిలో ప్లేగు, లెప్టోస్పైరోసిస్, బ్రూసెల్లోసిస్, యాంథ్రాక్స్ వంటి బ్యాక్టీరియల్ వ్యాధులు, రేబీస్, మెదడువాపు వంటి వైరల్ వ్యాధులు ప్రధానంగా పేర్కొనదగినవి. వీటన్నిటిలోకెల్లా ప్రమాదకరమైన బాధాకర మృత్యువు అంచెదశగా కల వ్యాధి రేబీస్. మాంసాహార తరగతికి చెందిన కుక్కలు, నక్కలు, పిల్లులు, పులులు, తోడేళ్ళు, శాకాహార జాతికి చెందిన కోతులు, గబ్బిలాలు మొదలైన జంతువుల ద్వారా మనుషులు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అమెరికా వంటి దేశాలలో గబ్బిలాలు కూడా ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయి. అయితే మన దేశంలో 99% రేబీస్ కుక్కల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు, నేర పరిశోధక కుక్కలు ఏవైనా రేబీస్ వ్యాధికి గురి కావడానికి, వ్యాధిని వ్యాప్తి చేయడానికి అతీతమైనవి కావు. విశ్వాసం గల జంతువులుగా వినతికెక్కిన కుక్కలను పల్లెలలో గ్రామ సింహాలుగా కూడా అభివర్ణించడం జరుగుతోంది. పట్టణాలలో, నగరాలలో కుక్కలు ప్రధాన పెంపుడు జంతువులు. మన దేశంలో ప్రస్తుతం 1,95,00,000 కుక్కలున్నాయని అధికార గణాంక వివరాలు తెలుపుతున్నాయి. నేడు పెంపుడు కుక్కలను ఎత్తుకొని ముద్దాడడం, నోట్లో చేతులు పెట్టడం ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. కుక్కల లాలాజలం అంటే సెలైవా ప్రమాదకరమైనది. ఇది ఆహార పదార్థాలపై పడినా, మన శరీరం మీద గల గాయాల మీద పడినా, కుక్కలు గోళ్లతో గీచినా, కరిచినా నిర్లక్ష్యం చేయకూడదు. కుక్కలతో చెలగాటం కొన్ని సందర్భాలలో ప్రాణ సంకటం అన్న శాస్త్రీయ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం కుక్క కాటు కారణంగా సంభవిస్తున్న రేబీస్ వల్ల 30 నుండి 40 వేల మంది మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వ గణాంక వివరాలు తెలుపుతున్నాయి. ఏటా కుక్క కాటుకి గురై 30 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మృత్యువు నుండి తప్పించుకోగలుగుతున్నారు. ప్రపంచంలో 87 దేశాలలో రేబీస్ సమస్య అధికంగా ఉంది. అందులో అగ్రస్థానం మన దేశందే. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు రేబీస్ రహిత దేశాలుగా గుర్తించబడ్డాయి. మన దేశంలోనూ కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులలో రేబీస్ వ్యాధి నిర్మూలించబడినట్టు తెలుస్తోంది. నేడు వైద్యశాస్త్రం ఎంత పురోగతిని సాధించినా, ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుండి మానవులను రక్షిస్తున్నా, కానీ నేటికి కూడా కుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధి నుండి మనిషిని మాత్రం రక్షించలేకపోతున్నది. రేబీస్ వచ్చాక వైద్యం లేదు, కానీ వ్యాధి రాకముందు తగిన జాగ్రత్తలతో చికిత్స పొందడం ద్వారా వ్యాధికి గురి కాకుండా పూర్తిగా నిరోధించవచ్చును. ప్రజలకు ఇదొక గొప్ప వరమనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రజల రేబీస్ వ్యాధి విషయంలో శాస్త్రీయ అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఆ లక్ష్యంతోనే
SHO AP టీవీ ఈ ప్రత్యేకమైన వీడియోను మీకు అందిస్తోంది. అసలు రేబీస్ అంటే ఏమిటి, అది ఎలా సంక్రమిస్తుంది? వైరస్లలో ఒక రకమైన ర్యాబిడో వైరస్ వల్ల మానవుల్లో జంతువుల్లో ఈ ప్రాణాంతక రేబీస్ వ్యాధి వస్తోంది. వైరస్కి ఇంతకు ముందే చెప్పినట్లుగా జంతువుల ద్వారా ఇతర జంతువులకు మనుషులకు వ్యాప్తి చెందుతోంది. మన దేశంలో 99% కుక్కల ద్వారానే మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అతి సున్నితమైన సజీవ బుల్లెట్ ఈ ర్యాబిడో వైరస్. ఈ వైరస్ 185 నుండి 77 నానోమీటర్ల పరిమాణంలో బుల్లెట్ ఆకారంలో ఉంటుంది. ఈ వైరస్ చాలా సున్నితమైనది. అయోడిన్, అమోనియం వంటి రసాయనాలతో అతి సులభంగా నిర్జీవమైపోతుంది. సాధారణ సబ్బులు, ఇతర డిటర్జెంట్లు కూడా వైరస్ను తేలిగ్గా చంపేయగలవు. 1804వ సంవత్సరంలోనే రేబీస్ వైరస్ను జింక్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా గుర్తించడం జరిగింది. వ్యాధికి ఎలా కారణమవుతోంది? వైరస్ కలిగిన జంతువులు, కుక్కల లాలాజలం ద్వారా శరీరంలో ప్రవేశించిన ర్యాబిడో వైరస్ దేహ కండరాలలో చేరుతుంది. అక్కడ సంఖ్యాభివృద్ధి చెంది తర్వాత వైరస్ సమీప నాడులను ఆశ్రయిస్తుంది. ఆ నాడుల ద్వారా పైకి ఎగబ్రాకి వెన్నుపాము మెదడుల్లో ప్రవేశించి అక్కడ నుండి నాడులు, రక్తనాళాల ద్వారా శరీరమంతా వ్యాప్తి చెందుతుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత ఉంటుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా 3 నుంచి 8 వారాలలో లక్షణాలు బయటపడతాయి. ఈ పీరియడ్నే వైద్య శాస్త్ర పరిభాషలో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారని చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ పీరియడ్ సాధారణంగా కొందరిలో 4 రోజుల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉండవచ్చును. ముఖ్యంగా కుక్క కరిసిన ప్రదేశం అంటే ముఖం మీద కరిసిందా, కాళ్ళ మీద కరిసిందన్న దాని మీద, ప్రత్యక్షంగా దేహం కరిసిందా, వస్త్రాలపై నుండి కరిసిందా వంటి అంశాల మీద ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ముఖం, మెడ పరిసర ప్రాంతాల్లో పిచ్చుకుక్క కరిసినప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక లక్షణాల విషయానికి వస్తే తొలుత కుక్క కరిచిన ప్రదేశంలో తిమ్మిర్లు, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. క్రమంగా గొంతు నొప్పి, కొద్దిపాటి జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ప్రారంభమవుతాయి. తర్వాత నీరసం, నిస్సత్వ, అప్పుడప్పుడు ఉద్వేగ స్థితికి గురి కావడం జరుగుతుంది. శబ్దం, వెలుతురు, చల్లని గాలిని తట్టుకునే శక్తిని కోల్పోతారు. నీరు చూస్తే భయపడతారు. ఈ లక్షణాన్నే హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియాను రేబీస్కు ప్రత్యాయపదంగా కూడా వాడటం జరుగుతోంది. ఇది మానవులకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక వ్యాధి లక్షణం. గాలికి కూడా భయపడతారు. దీన్నే ఏరోఫోబియా అంటారు. రోగి మానసిక స్థితిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నోటి వెంట లాలాజలం పెరిగిపోతుంది. కండరాలు బిగుసుకుపోతాయి. ఫిట్స్ కూడా ప్రారంభం కావచ్చును. మెల్లగా శరీరం అంతా నిస్సత్తువుకు గురవుతుంది. స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళడం, శ్వాస కండరాలు పనిచేయకపోవటం వల్ల మరణం సంభవిస్తుంది. రేబీస్ వ్యాధి సోకాక బ్రతికి బట్ట కట్టడం చాలా అరుదైన విషయమనే చెప్పాలి. ఇప్పటి వరకు ప్రపంచంలో రేబీస్ వ్యాధికి గురైన తర్వాత బతికిన వారు కేవలం 3 మాత్రమేనని వైద్య శాస్త్ర చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తోంది. రేబీస్ని ఎలా నిర్ధారిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. రేబీస్ వ్యాధి నిర్ధారణ రోగి చరిత్ర, లక్షణాల పరంగా చాలా సులభం. కానీ పరీక్షలు నిర్వహించి ఖచ్చితంగా నిర్ధారించడం కొంత ఖర్చుతో, కష్టంతో కూడుకున్నదనే చెప్పాలి. రోగి చనిపోయిన తర్వాత మెదడును మైక్రోస్కోప్లో పరీక్షించడం ద్వారా తేలికగా నిర్ధారించవచ్చును. మెదడులో నెగ్రీ బాడీస్ అనే ప్రత్యేక నిర్మాణాలు రూపొంది ఉంటాయి.
వీటిని గుర్తించడం ద్వారానే వ్యాధిని నిర్ధారిస్తారు. రోగి చనిపోక ముందు స్కిన్ బయాప్సీలో రేబిస్ వైరస్ యాంటీజెన్లను గుర్తించవచ్చును. అలాగే ఇమ్యూనోఫ్లోరసెన్స్ టెక్నిక్లో వైరస్ ఉనికిని గుర్తించడం ద్వారా వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించే వీలున్నది. రేబిస్కు చికిత్స ఏమిటి? అసలు ఏమైనా చికిత్స ఉందా? రేబిస్ వ్యాధికి గురైన వారికి ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదు. ప్రాణం పోయేదాకా తాత్కాలిక ఉపశమన చికిత్స చేయడం తప్ప చేయగలిగిందేమీ లేదు. నొప్పిని తగ్గించే మందులు, మత్తుని కలిగించే మందులు ఇవ్వడం ద్వారా ఉపశమనాన్ని కలిగించవచ్చును. రోగి సేవ చేసే సిబ్బంది తమకు వైరస్ సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. గాయాలకు ఓపెన్గా ఉంచకూడదు. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌలు ఉపయోగించడం మంచిది. చికిత్స లేని రేబిస్ వ్యాధి సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా దాదాపు పూర్తిగా రక్షించుకునే అవకాశం నేడు ఉన్నది. సాధారణంగా వ్యాక్సిన్లు వ్యాధికారక సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించక ముందే ఇవ్వడం జరుగుతుంది. అయితే రేబిస్ విషయంలో ముందు మాత్రమే కాకుండా తర్వాత కూడా వ్యాక్సిన్ ఇవ్వవచ్చును. రేబిస్ నిరోధంలో ఇదొక ప్రత్యేక చికిత్సా విధానంగా దీన్ని పేర్కొనవచ్చును. వ్యాక్సిన్ల గురించి రాబోయే వీడియోలలో మరింత వివరంగా తెలుసుకుందాం.